పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో విష్ణువు లోకపాలకుడు అండ్ లోకాన్ని సంరక్షించేవాడు. ఆయన దుష్ట శిక్షణ కొరకు, శిష్ట రక్షణ కొరకు ఎన్నో అవతారాలు ఎత్తాడు. అందులో ఆయనవి 21 అవతారాలు కాగా అందులో ముఖ్యమైన 10 అవతారాలు ఉన్నాయి. అండ్ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది భగవద్గీతలో శ్లోకం. శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. అండ్ ఏ కాలంలో అయితే ధర్మం హాని కలుగునో, అధర్మం వృద్ధి నందునో, ఆయా సమయంలో శిక్ష రక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు, ధర్మ సంస్థాపన కొరకు ప్రతి యుగన అవతారం ఎత్తుతున్నాడు శ్రీ మహావిష్ణువు. ధర్మం అంటే నిజానికి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి, పురోగతికి సహకరించే విహిత కర్మలే ఈ ధర్మం. దీని విరుద్ధమే అధర్మం. అండ్ అధర్మం ప్రబలినప్పుడు ఈ లోక సృష్టికర్త, నిర్వహణకారి అయిన శ్రీమన్నారాయణుడు స్వయంగా జోక్యం చేసుకొని దిగివచ్చి మరలా ధర్మ మార్గాన్ని స్థిరపరుస్తాడు. ఇలా దిగి రావడాన్ని అవతారం అంటారు. శ్రీమద్ భాగవతంలో ఇటువంటి 21 అవతారాలు గురించి చెప్పబడినవి. కానీ భగవంతుడు అనంతమైన అవతారాలు ఉన్నాయని వేద శాస్త్రాలు పేర్కొన్నాయి. మొదటిది మత్స్యావతారం. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క మొదటి అవతారం. ఈ అవతారంలో శ్రీ మహావిష్ణువు ఒక చిన్న చేపపిల్ల అవతారంలో తన భక్తుడైన సత్యవతుడికి దర్శనమిస్తాడు. అండ్ ఎందుకంటే రానున్న మహాప్రళయం నుండి విశ్వాన్ని కాపాడడానికి ఈ అవతారాన్ని ఎత్తుతాడు. ఆ తర్వాత సగం మనిషి, సగం చేపల రూపంలో మారుతాడు శ్రీ మహావిష్ణువు. తన భక్తుడిని, అలాగే సప్తఋషులను, అలాగే జంతువుల్ని, మిగతా జీవకోటిని కాపాడమని తన యొక్క భక్తుడికి చెప్తాడు. అలాగే వాళ్ళందరినీ ఒక పడవలో ఎక్కించుకొని మలయ పర్వతం దగ్గర వీళ్ళని వదిలేస్తాడు. అండ్ ఆ తర్వాత మళ్ళా సత్యవతుడి సృష్టి మొదలవుతుంది. అండ్ సత్యవతుడు మరో పేరే ఈ మను. అండ్ ఈ సమయంలో సోమకుడు అనే రాక్షసుడు వేదాలను దొంగలిస్తాడు. ఆ తర్వాత రాక్షసుని చంపి విష్ణుమూర్తి ఆ వేదాలను కాపాడి సత్యవతుడికి ఇస్తాడు. కూర్మావతారం. అమృతం కోసం రాక్షసులు మరియు దేవతలు ఇద్దరు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకొని తాడుగా మార్చుకొని సముద్ర మదనం చేస్తారు. అప్పుడు మందర పర్వతం సముద్రంలో మునిగిపోతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు తాబేలు రూపం మారి మందర పర్వతాన్ని మోస్తాడు. అప్పుడు సముద్ర మదనం చేస్తాడు ఉండగా ఆ సమయంలో హాలాహలం అనేది ఒకటి వస్తుంది. దాన్ని శివుడు స్వీకరిస్తాడు. ఆ తర్వాత అతను గరళకంఠుడు అవుతాడు. ఆ తర్వాత ఐరావతం, అప్సరస్సులు, కామధేనువు, లక్ష్మీదేవి వస్తూ ఉంటాయి. అప్పుడు లక్ష్మీదేవిని విష్ణుమూర్తి పెళ్లి చేసుకుంటాడు. నెంబర్ 3 వరాహావతారం. వరాహావతారం సత్యయుగంలో కనిపించింది. ఆ దేవుడు వరాహ రూపంలో అవతరించాడు. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ముల్లోకాల్లో అల్లోకల్లోలం చేస్తున్నాడు. అయితే భూమిని పాతాళంలో పడవేసి బ్రహ్మ నిద్రిస్తుండగా వేదాలను తస్కరిస్తాడు. వరాహావతారంలో విష్ణుమూర్తి హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని, వేదాలను రక్షిస్తాడు. నెంబర్ 4 నరసింహావతారం. తన భక్తుడిని ప్రహ్లాదుడు కాపాడేందుకు నరసింహావతారంలో శ్రీ మహావిష్ణువు అవతారం ఎదుగుతాడు. ఈ అవతారంలో హిరణ్యకశ్యపుని సంహరిస్తాడు. విష్ణువు ఈ అవతారంలో ఎలాంటి ఆయుధం లేకుండా తన గోడతో హిరణ్య కశ్యపుడిని పొట్టను చీల్చి సంహరిస్తాడు. అని తన భక్తు ప్రహ్లాదుని కాపాడుతాడు. నెంబర్ 5 వామన అవతారం. వామన అవతారంలో బలిని 3 అడుగులు నేల ఇచ్చి ముల్లోకాల్లో ఆక్రమిస్తాడు. అంటే శ్రీ మహావిష్ణువు మరుగుజ్జు రూపంలో వచ్చి వామనుడిని 2 అడుగుల్లో అండపిండ బ్రహ్మాండాన్ని ఆక్రమించి 3వ పాదంలో బలిని పాతాళానికి పంపుతాడు. ఈ అవతారంలో భగవంతుడు మానవ రూపంలో తొలిసారి కనిపిస్తాడు. నెంబర్ 6 పరశురామ అవతారం. ఈ అవతారంలో మూర్ఖులైన రాజులను సంహరిస్తాడు. అలాగే వరగర్వంతో ప్రజలను ఇబ్బంది పెడుతున్న 1000 చేతుల కార్తవీర్యార్జుని సంహరిస్తాడు. 21 సార్లు దండయాత్ర చేసి భూమొత్తంలో ఉన్న క్షత్రియ రాజుల్ని సంహరిస్తాడు. నెంబర్ 7 రామావతారం. దశరథుడు కుమారుడుగా జన్మించి సీతాదేవిని వివాహం చేసుకుని 14 ఏళ్లు ఆయన వనవాసం చేసి సీతాదేవిని ఎత్తికెళ్లిన రావణాసురుని హనుమ, జాంబవంతో మరియు సుగ్రీవుడు మరియు మిగతా వానర వీరుల సహాయంతో యుద్ధం చేసి రామసేతు నిర్మించి లంకకు వెళ్లి రావణుడితో యుద్ధం చేసి సంహరించి ధర్మస్థాపన చేస్తాడు. మనం రామావతారం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనిషి సమాజంలో ధర్మం కోసం జీవించడం తనకన్నా సమాజానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం కనిపిస్తుంది. రామావతారం పరిపూర్ణ మానవుడు అవతారానికి ప్రత్యేకంగా నిలుస్తుంది. మానవ జీవితం ఎలా సాగాలో ఆచరించి చూపించిన వాడు రాముడు ఆదర్శ పురుషుడయ్యాడు. 8 కృష్ణావతారం. కృష్ణావతారాల్లో భూమి భారాన్ని తగ్గించాడు శ్రీ మహావిష్ణువు. బలరాముడు ఇతనికి సోదరుడు. చిన్నప్పుడే తన తల్లి యొక్క దేవకిని వసుదేవులకి దూరంగా వెళ్లి రేపల్లిలో యశోదానందులు దగ్గరగా పెరుగుతాడు. ఆ తర్వాత 11వ ఏట మళ్లీ వచ్చి కంసుని సంహరిస్తాడు. తన తల్లి అయిన దేవకి, వసుదేవులు చెరసాల నుండి విముక్తి కల్పిస్తాడు. ధర్మ సంస్థాపన కోసం ధరించిన ఈ అవతారంలో అర్జునుడికి జ్ఞానబోధ చేసి కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులపై విజయం సాధించేందుకు ఆయన రథసారిగా నిలిచాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ మనిషి సమాజంలో ఎలా జీవించాలో తెలుసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. నెంబర్ 9 బుద్ధావతారం. బుద్ధావతారం విష్ణువు యొక్క అవతారాన్ని ప్రతీతి. చాలా మంది ఇది నిరాకరిస్తారు, కానీ ఇది నిజం. బుద్ధుడు శుద్ధోదన మహారాజు అండ్ అలాగే మాయాదేవికి జన్మిస్తాడు. చాలా మంది సన్యాసులు ఆయన అయితే గొప్ప సన్యాసి అవుతాడు లేదా ఒక గొప్ప మహారాజు అవుతాడని చెప్తారు. అప్పుడు శుద్ధోదన మహారాజు తన కొడుకుని బయటికి రానివ్వకుండా ముసలితనం, వృద్ధాప్యం, అనారోగ్యాన్ని తెలియకుండా పెంచుతాడు. 16 ఏళ్ళు ఉన్నప్పుడు తనకి యశోధర అనే మహారాణికి ఇచ్చి పెళ్ళవుతుంది. ఒక ముసలివాడు చనిపోయిన వాడిని, చనిపోయిన వాడిని ఇద్దరిని చూస్తాడు. అది చూసి తను ఎంతో బాధపడతాడు సిద్ధార్థుడు.
అయితే జ్ఞానం కోసం రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత 49 రోజులు బోధి చెట్టు కింద తపస్సు చేసి జ్ఞానాన్ని పొందుతాడు బుద్ధుడు. 10 కల్కి అవతారం. చివరిగా ఈ కల్కి అవతారం చివరి అవతారం. అలాగే ఇది చివరి యుగం అయిన కలియుగంలో వస్తుంది అండ్ చిట్ట చివరిలో వస్తుంది. అండ్ ఈ కలియుగంలో రాజులు చోరులుగా మారి సంచరిస్తుంటే విష్ణువుడే కల్కి అవతారం ఎత్తి పేరున ఉద్భవిస్తాడు ఈ భూమి మీద. అండ్ అలాగే ఎవరైతే మ్లేచ్చులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అధర్మ పరులు ఉన్నారో వాళ్ళందరినీ సంహరిస్తాడు, ధర్మ సంస్థాపన చేస్తాడు. అలాగే సజ్జన సంరక్షణ, దుర్జన సంహారం కోసం ప్రతి యుగంలో తాను అవతరిస్తాడని సాక్షాత్తు ఆ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. ఈ అవతారాన్ని అందుకు ప్రతీకలే.